గోవింద్ పట్నం వెళ్ళిపోవడంతో లక్ష్మి చాలా బాధపడుతుంది. అమ్మగారు, ఏమైంది అమ్మగారు, అలా బాధపడిపోతున్నారు? ఏం లేదే రత్తాలు, చిన్నోడు ఉద్యోగమని పట్నం వెళ్ళినప్పటి నుండి మనసేం బాలేదే. వాడు అసలే చిన్నోడు, అక్కడ ఎలా ఉంటాడో ఏమో అని భయంగా ఉంది. ఓస్, గోవింద్ బాబు కోసం బాధపడిపోతున్నారా? ఆ బాబు చాలా తెలివైనోడు అమ్మగారు. నేను చెప్తున్నాను కదా, గోవింద్ బాబు ఎక్కడైనా బతికేయగలడు. ఆ తెలివి గోవింద్ బాబుకి ఉందిలేండి అమ్మగారు, మీరు బాధపడకండి. ఉద్యోగం కోసమే కదా అమ్మగారు గోవింద్ బాబు పట్నం వెళ్ళింది. అలా కాదే రత్తాలు, ఎప్పుడు వాడిని ఒంటరిగా వదిలిందే లేదు. ఇప్పుడు వాడు అక్కడ ఏం కష్టాలు పడతాడో ఏమో. అసలే వాడు అది పడదు ఇది పడదు అని అసలు తినడు. ఇప్పుడు ఒంటరిగా ఉంటే అసలు తింటాడో తినడో అని భయం. అమ్మా, ఏమైందమ్మా అలా ఉన్నావేంటి? రాంబాబు గారు, గోవింద్ బాబు పట్నం వెళ్ళాడు కదా ఉద్యోగం కోసమని, అందుకే అమ్మగారు గోవింద్ బాబు కోసం బెంగెట్టుకుంటున్నారు. గోవింద్ బాబు అక్కడ ఎలా ఉంటాడో ఏమో అని లక్ష్మమ్మ బాధ అంతని. అమ్మా, ఏంటమ్మా నువ్వు? తమ్ముడు ఏమైనా చిన్న పిల్లాడా? ఉద్యోగం కోసమే కదా పట్నం వెళ్ళింది. వాడికి అన్నీ తెలుసులే అమ్మా. నువ్వు ఇలా భయపడుతున్నావని తెలిస్తే వాడు ఇంకా కంగారైపోతాడు. అలా కాదురా రామ్, వాడెప్పుడు ఇలా మనకి దూరంగా ఉండలేదు కదరా. అసలు ఉండగలడో లేదో అనేదే నా భయం. ఊరుకోండమ్మా, గోవింద్ బాబు ఏమైనా పాలు తాగిచ్చిన పిల్లాడా? అయినా నీ బిడ్డ ఉద్యోగం సంపాదించి తన జీవితం బాగు చేసుకునేందుకు సంతోషించాలి గాని మీరు ఇలా గోవింద్ బాబు కోసం బెంగ పెట్టుకోవడం ఏం బాగోలేదమ్మా. అవునమ్మా, రత్తాలు చెప్పింది కూడా నిజమే. అంతగా నీకు భయంగా ఉంటే చెప్పు, ఒకసారి వెళ్ళి చూసి వద్దాంలే, సరేనా? సరేరా రామ్. అది మా లక్ష్మమ్మ అంటే. ఇప్పటికైనా నవ్వండమ్మా. మీరు నవ్వుతూ ఇంట్లో తిరుగుతుంటే 1000 దీపాలు ఇంట్లో పెట్టినట్టు వెలిగిపోతా ఉంటది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు, అరే రామ్, ఏంటిరా ఎప్పటి నుండి మొదలు పెడదాం అనుకుంటున్నావు? నీ పొలం పనులు ఈ ఏడాది నుండే చేస్తావా, లేదంటే సమయం ఏమైనా తీసుకుంటావా? లేదు నాన్నగారు, ఈ సంవత్సరం నుండే మొదలు పెడతాను. కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటన్నింటినీ తెలుసుకొని తొందరలోనే మొదలు పెడతాను. సరే, నీ ఇష్టం. అయ్యా, ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమైంది ఇప్పుడు? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? పోయినసారి మనకి ఆ దళారి అమ్మిన విత్తనాలు అన్నీ నకిలీవే. ఇంకా పాడైపోయిన విత్తనాలు కూడా అయ్యా. అవి వేయడం వలన పంటలైతే ఏపుగా పెరిగాయి గాని పంట కాపు పిందిగా ఉన్నప్పుడే రాలిపోయింది. ఊరిలో అందరి పరిస్థితి దాదాపు ఇంతే అయ్యా. అవునా? ఎంత ధైర్యం ఆ దళారికి? నకిలీ విత్తనాలు, పాడైపోయిన విత్తనాలు అమ్ముతాడా? వెంటనే వెళ్ళి ఆడంతు చూడాలి. నాన్నగారు, ఆ విత్తనాలను కొనేటప్పుడు వాటిని మీరు గమనించలేదా? ఏం తిప్పుడు, ఊరిలో ఎవరూ వాటిని గమనించలేదా? సరిగా చూసుకోకుండా ఎలా వాడారు? ఏం చెప్పను బాబుగారు, అవి అచ్చం మనం వాడే మేలు రకం విత్తనానికి మళ్ళీ ఉండేసరికి అందరం తీసుకుని పంటను వేశాం. వాటి వల్ల పంట బాగా వేపుగా పెరిగేసరికి అందరం ఆనందపడ్డాం. కానీ పంట రాలే వరకు తెలీదయ్యా అది నకిలీ విత్తనాలని. నాన్నగారు, ఇది చాలా అన్యాయం నాన్నగారు. అడిగేవారు లేనందున ఆ దళారి మోసం చేశాడు. అడిగేవారు లేకపోవడమేంటి? మనం లేమా ఏంటి? పద వెళ్ళి అడుగుదాం. తిప్పడో, ఆ దళారి ఎక్కడ ఉన్నాడో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళు. వాడి పని తేలుస్తా ఈరోజు. సరే అయ్యా. ఏం నీలకంఠం, ఏంటి నువ్వు చేసిన పని? మతి ఉండే చేసావా, లేక అన్నీ తెలిసే ఎవరు ఏం చేస్తారులే అనే తలపొగరుతో చేస్తున్నావా? అయ్యో, నేనేం చేశానయ్యా రాఘవయ్య గారు? అన్నీ తెలిసి ఏం తెలియని వాడిలా మాట్లాడితే వదిలేస్తా అనుకోకు. ఊరిలో అందరికీ నకిలీ విత్తనాలు అమ్ముతావా? అయ్యో రాఘవయ్య గారు, ఎంత మాట అండే. నేను నకిలీ విత్తనాలు అమ్మడం ఏంటయ్యా? తెలివిగా మాట్లాడుతున్నా అనుకోకండి నీలకంఠం గారు. మీరు అమ్మే నకిలీ విత్తనాల వలన ఈ 7 రైతులకు పంటలు పండక చాలా నష్టపోయారు. పంటలు పండకపోవడం ఏంటి? అంత ఏపుగా పంటలు పండితేనో. నీలకంఠం, నా సహనాన్ని పరీక్షించాలని చూడకు. నా సంగతి నీకు బాగా తెలుసు. ప్రజలను మోసం చేసి ఏమీ ఎరగని వాడిలా మాట్లాడితే వదిలేస్తాను అనుకోకు. ఏంటయ్యా దబాయిస్తున్నారు? ఊరుకుంటుంటే కొడుకు తండ్రి నాపై పడి కొట్టేలా ఉన్నారే. అయినా నాది వ్యాపారం. నేను కొనుక్కున్న విత్తనాలే అమ్మాను. అంతేగాని అవి పండుతాయా పండవా అని ప్రతి గింజని చూసి ఇవ్వగలమా? అయినా నా దగ్గరే కొనాలని ప్రజలను గట్టిగా గదిమి ఏమైనా చెప్పలేదే. ఎవరిని బలవంత పెట్టలేదే. ఊరి వాళ్ళు వాళ్ళ ఇష్టానికే వచ్చి నా దగ్గర విత్తనాలు కొన్నారు. అయినా లాభం లేకుండా ఎవరూ వ్యాపారం చేయలేరయ్యా. ఊరిలో అందరికీ ఒక్క దళారివే అని కదా నీ పొగరు. ఊరి వాళ్ళంతా నీ దగ్గర తప్ప ఇంకెక్కడా కొనలేరనేగా నీ ధైర్యం. అవునయ్యా, అయితే ఇప్పుడు ఏంటయ్యా, ఏం చేస్తారు? నన్ను కాదని
వేరే దళారిని ఊరిలోకి తెస్తారా? తెచ్చి చూడండి. నా పేరు చెప్పగానే ఏ దళారైనా పారిపోతాడు. ఏంటి నీ తలదురుస్తనం? నీకు ఆ తలపొగరు తప్పకుండా దించే తీరుతాను. ఎవరో కాదు, నా కొడుకు రామ్నే నీకు ఎదురుగా నిలబెడతా. వాడితోనే నీకు పోటీగా ఎరువులు అమ్మేలా చేస్తాను. ఈ ఊరి వాళ్ళని మోసం చేసినందుకు నీకు ఈ ఊరిలోనే వ్యాపారం లేకుండా చేస్తాను. చూస్తూ ఉండు. పంతానికి పోయి అనవసరంగా మీ కొడుకుని ప్రమాదంలో నెట్టకండి. రాఘవయ్య గారు, నా సంగతి మీకు తెలీదు. ఏం చేస్తావు? నీ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరు. రే రామ్, పదరా, వీడేం చేస్తాడో అది చూద్దాం. ఇలా కొద్ది రోజులు గడిచాయి. రాఘవయ్య రామ్ చేత ఎరువులు ఇంకా విత్తనాల దుకాణం పెట్టిస్తాడు. రామ్, ఇది వ్యాపారం, స్వార్థంతో కాదు. ఊరిలో వారు మంచి కోసం పెట్టాం. మనది ₹1 పోయినా పర్వాలేదు, కానీ ఊరిలో వారికి ఎట్టి పరిస్థితుల్లో ద్రోహం చేయకూడదు. సరే నాన్నగారు. అరే రామ్, నాకు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు కూడా వ్యాపారాన్ని పెట్టుకుని నీ జీవితాన్ని మొదలు పెట్టావు. ఏ కష్టాలు లేకుండా నీ జీవితం కూడా బాగుపడితే నాకు అదే చాలరా. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు, ఏమండి, ఇంట్లో గులాబీ మొక్క వేశాను. దానికి పురుగులు పడుతున్నాయి. వాటికి పువ్వులు కూడా మంచిగా పూయడం లేదు. ఏదైనా మంచి మందుంటే ఇవ్వండి. మొక్క చాలా బాగా పెరగాలి. సరే ఇస్తాను. అవును, నువ్వు మీరు రత్తాల కూతురు జానకి కదా? అవును రాంబాబు గారు, నేను రత్తాల కూతురు జానకినే. అంతేకాదు, నేను మీతో కలిసి చిన్నప్పుడు చదువుకున్నాను. కానీ చాలా కాలమైందిగా మర్చిపోయారనుకున్నా. అదేం లేదండి, గుర్తున్నారు. కానీ ఆడవారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే అడగలేదు. మా ఇంటిలో పూజలకి పండగలకి వచ్చేటప్పుడు చాలాసార్లు చూశాను, కానీ అడగలేదు. ఇప్పుడు మీరు వచ్చారు కదా అని అడిగానంతే. అదేం లేదు, అడిగినంత మాత్రాన ఏం ఇబ్బంది ఉంటుంది? ఇదిగోండి, ఈ పొడిని మొక్కల మొదలలో వేయండి. బాగా పెరుగుతాయి మొక్కలు. సరే, నేను వెళ్ళొస్తాను రామ్గారు. సరే జానకి గారు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. నాన్నగారు, ఎరువుల బస్తాలు వస్తున్నాయి. వాటిని సాయంత్రం నుండే ఊరి వాళ్ళందరికీ అమ్ముదాం. సరేరా, కానీ పనిలో పడి తిండిని పక్కన పెట్టకు. ముందు వెళ్ళి తిను. సరే నాన్నగారు. ఏంటి జానకి గారు, ఏదో వెతుకుతున్నట్లున్నారు? ఎవరి కోసం? అది అది అమ్మ కోసం వెతుకుతున్నా, ఎక్కడ ఉందా అని. అమ్మ కోసం వెతికితే వంటగదిలోనో లేక పెరటిలోనో వెతకాలి గాని నా గదిలో వెతుకుతున్నారే. అంటే మీరు వెతికేది మీ అమ్మని కాదనమాట. లేదు లేదు, అమ్మ కోసమే వెతుకుతున్నా. సరే, నాకు పని ఉంది రామ్ గారు, నేను వెళ్ళాలి. జానకి గారు, ఏ మాటకు ఆ మాట అండి. మీకు ఆ గులాబీ పువ్వు చాలా అందంగా ఉంది. మీ వలన ఆ పువ్వుకే అందం వచ్చింది తెలుసా? అవునా? చాలా థ్యాంక్స్ రామ్ గారు. ఇలా రామ్ జానకి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఇలా కొద్ది రోజులకి, జానకి, నువ్వు ఇలా పువ్వులు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటావు తెలుసా? చందమామ పువ్వులు పెట్టుకున్నట్లు ఉంటుంది. అవునా రామ్, నువ్వు ఇలా మరీ పొగడేకు. రే గోవింద్, నువ్వెప్పుడు వచ్చావురా? నువ్వు చందమామలకి గులాబీలు కొడుతున్నప్పుడేరా. అదేం లేదురా, మన రత్తమ్మ కూతురు జానకి తనకి పువ్వులు ఎరువులు చెట్లకి ఎరువులు కావాలంటేను. ఓహో, ఎరువుల గురించి మీరు చెరువు గట్ట దగ్గర ఎవరూ లేనప్పుడు మాట్లాడుకుంటున్నారా? అంటే ఊరిలో అందరికీ ఎరువులు ఇక్కడే అమ్ముతావా? ఏమిటి జానకి గారు, ఏమంటారు? ఇలా గోవింద్ అనడంతో జానకి చాలా కంగారు పడిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.